రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విజనరీ నాయకుడని రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2024లో భాగంగా జిల్లా సమగ్ర అభివృద్ధి P4 విధానంపై తిరుపతి కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు అధికారులతో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గౌరవ ప్రధానమంత్రి వికసిత్ భారత్ 2024కు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, దానిలో భాగంగా రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. P4 విధానంలో పరిశ్రమల యజమానుల ద్వారా పేదరికం లేని సమాజం నిర్మించాలని ముఖ్యమంత్రి లక్ష్యాన్ని వెల్లడించారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను అన్నీ అమలు చేశామని, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం వినాశకం వల్లే రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ప్రతి ఒక్కరికి కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు జిల్లా అధికారులు ఎమ్మెల్యేలతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, పాసం సునీల్ కుమార్, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి. వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాల కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధంగా ఆర్థికంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, వారు నివసించే పరిసర ప్రాంతాల పరంగా అవ్వచ్చు, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను 2047. ఆ రోజున విజన్ 2020 అంటే చాలామంది నవ్వారు. కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే, విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది. అలాగే ఈరోజు 2047 పునాది వేస్తున్నారు. అలాగే ఈ మార్పు కూడా మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం తప్పకుండా దీంట్లో